నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. మన దర్శనం సంఘం లేని దరి సంఘస్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో
గొంతుపాకలు అంటే పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి. అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచ్ పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకుని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవాది దేవుడు సృష్టికర్తని మహాదేవుడు మనల్ని ప్రేమించి ఆయన కాపుదల్లో మనల్ని కాసి కాపాడి ఈ దినము ఈ విధంగా ఆ మహాదేవుని ఆరాధించే భాగ్యం ఇచ్చాడే. ఎంత గొప్ప దేవుడండి. మనకంటే జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోతున్నారు. నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన కృపలో ఆ మహాదేవుని ఘనపరచడానికి గొప్ప ధన్యత ఇచ్చాడండి. ఎంత ప్రేమమయుడండి, ఎంత కరుణామయుడు. భయంకర ప్రమాదాలండి, భయంకర కీడునండి, భయంకర దుష్టులు కనుదృష్టిండి, భయంకరంగా అనారోగ్యాలండి, షుగరు బీపీ రకరకాల బలహీనతలండి తప్పించి మళ్ళీ ఈరోజు ఆనందభరితులుగా ఆయన పరిశుద్ధ నామాన్ని ఘనపరిచే భాగ్యం ఇచ్చాడే. ఈ పరిశుద్ధ వేద గ్రంథాన్ని పట్టుకొని ఆ మహాదేవునితో నడిచే భాగ్యం ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చాడే. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. ఈరోజు నా యొక్క సబ్జెక్టు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు బాగు చేసే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను బాగు చేసే దేవుడు. ఎవరు ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా, చేసుకున్న భర్త, చేసుకున్న భార్య, కన్న పిల్లలు ఉన్నా లేకపోయినా, వారు ఒకవేళ ఉండి వేల కొలది డబ్బు ఖర్చు పెట్టినా ఆ వ్యక్తులు నిన్ను బాగు చేయవచ్చు, బాగు చేయకపోవచ్చు. ఈ లోకపు డాక్టర్లు ఒక్కొక్క పార్ట్కి ఒక్కో డాక్టర్, ముక్కో డాక్టర్, చెవికో డాక్టర్, పంటికో డాక్టర్, నాలుగుకో డాక్టర్, ఎముకలకో డాక్టర్, రకరకాలుగా. కానీ నా దేవుడు ఉన్నాడే, మన ప్రభు ఉన్నాడే, మన ప్రభు అన్ని అవయవాలకి ఆయనే డాక్టర్. కనుక అన్నీ బాగు చేసే దేవుడు మన దేవుడు. కనుక మనల్ని ఈరోజు మాట్లాడుతున్నది నిన్ను బాగు చేసే దేవుడు. నా టైటిల్ ఏంటంటే బాగు చేసే దేవుడు. ఎలా బాగు చేస్తాడట చూద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడిచిట్ట చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పాను. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు ద గాడ్. ఆమెన్, 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 ఆమెన్. నీవు పడుతున్న కష్టాలని, నువ్వు పడుతున్న శ్రమల్ని, నువ్వు అనుభవిస్తున్న ఆ వ్యాధిని ఎవరు చూశారట? సాక్షాత్తు దేవుడు చూశాడు. ఇక్కడ హిజ్కియా మరణకరమైన జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ల దగ్గర పరిగెట్టలేదు, అన్నదమ్ముల దగ్గర పరిగెట్టలేదు, చేసుకున్న భార్య దగ్గర పరిగెట్టలేదు, కన్న పిల్లలకి చెప్పుకోలేదు. సృష్టికర్తమైన దేవా, ఈ భూమి మీద నన్ను సృష్టించావు, సృష్టించిన నీవే నన్ను రక్షించకపోతే, నన్ను బాగు చేయకపోతే ఈ లోకంలో ఎవరు బాగు చేస్తారయ్యా? అయ్యా యేసునాథుడా, నన్ను కనికరించవా. ఎంత చక్కని మాట అంటాడు. నీవు తిరిగి ప్రజలకు అధిపతి అయి హిజ్కియా యొద్దకు పోయి ఇతనితో, హిజ్కియాకి ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు వచ్చి చెప్పాడు, నువ్వు చచ్చిపోతావా, మరణం అయిపోతావు అని చెప్పినప్పుడు ఆయన కన్నీరు మున్నీరై యేసయ్య పాదాల దగ్గర అడుగుతున్నాడు. ఏమని? పోయి దేవుడగు యెహోవా
నీకు సెలవిచ్చిందేమనగా నీవు కన్నీళ్ళు విడిచిట చూసితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసింది. అబ్బాబ్బా, ఎంత గొప్ప దేవుడివై, ఎంత గొప్ప దేవుడి అయ్యా యేసయ్యా, నీ పాదాల దగ్గరికి వచ్చి కనికరించవా తండ్రి అని మొరపెట్టినప్పుడు, తెలుసో తెలియకో మనం దేవుని పిల్లలం కనుక అన్యులకి అవకాశం లేదు. దేవుని పిల్లగా నీకు నాకు అవకాశం ఉంది. ఈ టీవీ చూస్తున్న ఎవరైనా అవకాశం ఇస్తున్నాడు ఈ ప్రాణం ఉంటప్పుడే. అందుకే అంటాడు ఒక భక్తుడు ఈ విధంగా పాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో, మనిషిగా పుట్టునోడు మహాత్ముడైన మరల మట్టిలో కలయవలెనురా, తీసుకొని పోలేడు పుచ్చుకు పుల్లైనా ఇలా సంపాదన వదలవలెనురా, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. అవును ప్రియులరా, హిజ్కియా మరణకరమైన జబ్బు వచ్చినప్పుడు ప్రవక్త అయిన యేషయా వెళ్ళి చెప్పినప్పుడు ఆయన ఎవరి వైపు చూడలేదు, దాచుకున్న డబ్బు కోసం చూడలేదు, కన్న పిల్లల కోసం ఆలోచించలేదు, చేసుకున్న భార్య కోసం ఆలోచించలేదు. ఆయన ఆలోచించిందంతా, అయ్యా నీ యథార్థంగా, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా ఎలా జీవించాను నువ్వు జ్ఞాపం చేసుకో తండ్రి అని చెప్పి ఆయన పాదాల దగ్గర ఆయనకు మొరపెట్టాడు. ఏమని మొరపెట్టాడు? ఎంత గొప్ప మాట! ఏమని మొరపెట్టాడు? యెహోవా తండ్రి అని కన్నీరు మున్నీరు ఏడుస్తుండగా అప్పుడు ప్రవక్త అయిన యేషయా వచ్చి, నీవు కన్నీళ్ళు విడిచిట చూసితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తున్నానని ఇప్పుడు గ్లోరీ టు ద గాడ్. ఆమేన్. బాగు చేసే దేవుడి దగ్గరికి వస్తే నీ పరిస్థితిని ఏదైనా చేయగల సమర్థుడని దేవుడి దగ్గరికి వస్తే బాగు చేస్తాడండి. డబ్బు ఉంది కదని విచ్చలవిడిగా ఎవరు చెప్పిన మాటకి ఆ మాట ప్రకారంగా పరిగెట్టుకొని వెళ్ళిపోతుంటారు చాలామంది. బైబిల్లో మార్కు సువార్త 5:25 ఒక ఆమె ఉంది. అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తే ఆ మాటలు విని ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్లు ఇచ్చిన మందులకి వేడెక్కువైపోయి మరింత సంకటమైంది. తనకున్న డబ్బంతా వ్యయం చేసుకుంది, భూములన్నీ అమ్మేసుకుంది, ఇళ్ళన్నీ అమ్మేసుకుంది, అన్నీ పోయి వ్యయం చేసుకున్న తర్వాత ఎవరో చెప్పారు, జీవం గల దేవుడు కుంటోలు కాలిచ్చి, గుడ్డోలు కళ్ళిచ్చి, మోగవారికి మాట ఇచ్చి, చనిపోయిన వారిని సైతము లేపగల సమర్థుడు మన ప్రభు యేసుక్రీస్తు. జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి స్వార్థ పరిచర్య జరుగుతున్న తైలాభిషేకానికి కానీ, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఆ సభల్లో కానీ వచ్చిన వారు చనిపోయి తిరిగి లేచినటువంటి రీతిగా మన సాక్ష్యాలు చూపుతూ ఉన్నాం. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ఎవరో చెప్పిన మాటలకు వెళ్ళి ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా ఆమె ఏం చేసిందంటే మరింత డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం వల్ల మరింత ఈ మందుల వేడికి సంకటం పడింది. ఎవరు బాగు చేయలేపారు. ఎవరో చెప్పిన మాట మాత్రం విన్నది, ఇదిగో పలానా దగ్గర తైలాభిషేకం జరుగుతుందట, పలానా దగ్గర ఇదిగో ఎన్నీరావు ఇస్సాక్ సాగర్ గారు వస్తున్నారు మన ప్రాంతానికని చెప్పినప్పుడు తీసుకొచ్చి వాళ్ళు చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికేటట్టు చేశాడు. మీరు ఈ టీవీలో సాక్ష్యం వింటూ ఉన్నారు. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వెవరైనప్పటికీ ఏమున్నా లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, నా జీవం గల దేవుని దగ్గరికి వస్తే నేను బాగు చేస్తాడు. ఇదిగో హిజ్కియా అన్నట్టు భక్తుడు మరణకరమైన జబ్బు వచ్చినప్పుడు ఆ దైవ సేవకుడు చెప్పింది విన్నారు. విని ఆ జీవం గల దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు మున్నీరై ఏడ్చాడు. ఏడ్చేటప్పుడు ఆయన కన్నీరు కార్చను ఆయన యథార్థవంతుడు ఎంత చక్కనట్టు మాట అంటాడంటే, నీవు నీ ఇల్లంతటి చక్కబెట్టుకొని చెప్పగా అతను తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ వృద్ధుడినై సత్యంతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేనెట్లు జరిగించునో కృపతో జ్ఞాపం చేసుకునము. హిజ్కియా కన్నీరు విడిచు యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్ళు విడిచి యెహోవాను ప్రార్థింపగా యేసయ్య మళ్ళీ తిరిగి వచ్చి అదే భక్తుడు ఎవరైతే చనిపోతామని చెప్పారో అదే భక్తుడు తిరిగి వచ్చి, నీవు కన్నీళ్ళు విడిచిట చూసితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేస్తున్నాను. ఎస్, ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితులారా, ప్రియ ప్రేక్షకులారా, దేవుని యొద్దకు రండి. దేవుడు మీ వద్దకు వస్తాడు, మీ ఇంటికి వస్తాడు. హిజ్కియాలాగా ఎటువంటి జీవితాలైనా పాడైపోయిన జీవితాల్ని బాగు చేసే దేవుడు. ఒక్కొక్కప్పుడు నేను చాలా దుఃఖపడతాను.
ఒక్కో చెల్లి ప్రార్థన ఫోన్ చేస్తుంటారు. అన్నా, ఇసాకన్నా, సాగర్ అన్నా, ఇదిగో నా కొడుకుని అల్లార ముద్దుగా పెంచాను. 10th క్లాస్ వరకు నేనేం చెప్తే అది వినేవాడు. ఇంటర్మీడియట్లో కొద్దిగా మాట వినేవాడు. డిగ్రీకి వచ్చాడు, వాడికి ఏం డిగ్రీ పెరిగిందో తెలియదు కానీ నా మాట వినట్లేదు. వాడికి నచ్చినట్టు వాడు చేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకని ఎంతో అల్లార ముద్దుగా పెంచాను నా కొడుకుని. నా కూతుర్ని ఎంతో, నాకు ఎలాగా చదువు లేదు కదా, నా కూతుర్ని చదివిస్తా, ఈ బాగుపడి ఉద్యోగం చేస్తే నేను నా కుటుంబం బాగుపడతాం కదా అని ఆశపడి ఒక్కగానొక్క కూతుర్ని ఈ విధంగా చదివించానన్న. ఈ జీవితాలు నా చాలా విచిత్రాలు ఏంటంటే ఏడుస్తూ ఫోన్ చేస్తుంటారు. విచిత్రం ఏంటంటే ఒకసారి ఓ సిస్టర్ గారు, ఆమె MCA చదివించింది, పెద్ద చదువుకుంది. చదువుకుంటే ఆమెను ఆటోలో తీసుకెళ్ళే వ్యక్తి 4th క్లాస్ 5th క్లాస్ చదువుకున్నాడు. ఆటోలో తీసుకెళ్తున్న వ్యక్తితో లవ్లో పడి పెళ్లి చేసుకుంది. MCA చదువుకుంది, రేపో మాపు ఉద్యోగం వస్తుంది, తల్లిదండ్రులు ఎదిరించి చేసుకుంది. వాడికి ఉన్న అలవాటు, ఆ మోటార్ ఫీల్డ్ వల్ల తాగుడికి అలవాటు, బానిస అయిపోయాడు. దానివల్ల తాగేయటం, వచ్చి కొట్టడం. ఈ అమ్మాయి సున్నితంగా పెరిగింది, MCA చదివించింది తల్లి. కాపురం చూస్తే పిల్లలు కనీసింది ఇద్దరిని, వాడు చూస్తే భయంకరంగా ఇంటికి రాకన్నా ఇష్టం వచ్చినట్టు జలసా చేస్తూ తాగిస్తున్నాడు. ఆ పరిస్థితిలో ఏడుస్తూ, అన్న తెలియక చేశాను, తప్పు చేశాను. ఏంటమ్మా, చదువు లేని వాళ్ళు తప్పు చేశారంటే అర్థం ఉంటుంది. MCA చదువుకొని, ఇంత పెద్ద చదువుకొని ఈరోజు ఈ డ్రైవర్తో ఈ విధంగా అయిపోయావు. జ్ఞానం ఉండాలి కదమ్మా. నీ స్థాయికి సరిపోయినట్టు నీ ఉద్యోగంలో ఓ స్థితిలో పెళ్లి చేసుకుంటే అర్థం ఉంటుంది. మరి చేసుకున్న కాబట్టి అనుభవించు, ఆ వ్యక్తిని మార్చుకోవాలి, ప్రార్థన చేద్దామని ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసాం. ఆ తల్లి మేమందరం అద్భుతంగా అదే టైంలో కుర్రోడు వస్తే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసాం. అయ్యా, నీవు మంచి వ్యక్తివి, చాలా మంచోడివి. MCA అమ్మాయి నీకు లవ్లో పడిందంటే నీ మంచితనమే. ఆ మంచితనం అంతా ఏమైపోయింది అప్పుడు? నువ్వు చాలా మంచోడివి, నిన్ను బట్టి మంచి పిల్లలు పుట్టారు. ఆ పిల్లల కోసం, నీ భార్య కోసం ఇంత గొప్ప చదువుకున్న అమ్మాయి నీ మంచితనాన్ని బట్టి నీ యొక్క మాటలు పడింది. ఆ మాటలన్నీ ఏమైపోయాయి? తమ్ముడు, మంచిగా కుటుంబాన్ని కట్టుకో. చెవిలో చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ అన్నం పెట్టేవాళ్ళు తక్కువ మంది. కనిపెట్టరు. చెవిలో చెప్పి అది ఎలాంటిది, ఇది ఎలాంటిది, అది ఇది అని చెప్పేవాళ్ళు చెప్తారు. కరెక్ట్గా 10 రూపాయలు అవసరం వచ్చిందని ఆడిని అడిగామంటే ఆ చుట్టుపక్కల కనిపించడం, మరి కనిపించదు. కాబట్టి కష్టమైన సుఖమైన మీరిద్దరు భార్యాభర్తలు కష్టపడి పని చేసుకుంటే ఆమె చదువుకున్న చదువుకు ఉద్యోగం వస్తుంది. నువ్వు కూడా నీకున్న సొంత ఆటో కాబట్టి 10 రూపాయలు తెచ్చుకుంటే ఉన్నతమైన చదువులు నీ పిల్లలు చదివించుకోవచ్చు. ఎవరి మీద ఆశించకన్నా నీ బ్రతుకు బాగుంటుంది అని చెప్పినప్పుడు అద్భుతంగా ఆ కుమారుడు మార్పు చెంది ఇద్దరు మంచిగా ఈరోజు ఆమెను తీసుకెళ్తాడు, జాబ్కి తీసుకొస్తాడు. ఎంత ఆనందభరితలుగా వెళ్తారు. ఆ పిల్లల్ని కాన్వెంట్లో చదివించు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, పాడైపోయిన జీవితాలను కట్టే మహాదేవుడు నా దేవుడు. అందుకే చూడండి, హిజ్కియా కన్నీరు విడిచుట చూసి, అయ్యా నీవు కన్నీరు విడిచుట నేను చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నిన్ను నేను బాగు చేస్తాను. పాడైపోయిన జీవితాలని బాగు చేసే దేవుడు, దమ్మున్న దేవుడు, ఏకైక దేవుడు మన ప్రభు అనేసి క్రీస్తు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. ఇటువంటి దేవుడిని కలిగి ఉండుట మనం ఎంతో ధన్యులు అండి. కనుక ఈ యొక్క సమయంలో నేను ముగిస్తూ మాట్లాడుతాను. రక్తస్రావం వస్తే 12 సంవత్సరాలుగా అనేక డాక్టర్ల దగ్గర తిరిగి చివరికి యేసయ్య దగ్గరికి వచ్చి బాగుపడింది. పాడైపోయిన జీవితాన్ని, పాడైపోయిన శరీరాన్ని, మళ్ళీ అవయవాల్లో నరాలు ఉంటుంది, ఆ బలహీనత తీసివేసి బలవంతురాలుగా, ఆరోగ్యవంతురాలుగా తన కుటుంబంలో, తన సమాజంలో, తనున్న ప్రాంతంలో సజీవ సాక్షిగా జీవించింది ఆ తల్లి. అలాగే హిజ్కియా కూడా పాడైపోయిన జీవితాన్ని ప్రార్థన చేయగా ఆ ప్రార్థన ప్రతిఫలం ఆయన బాగు చేశాడు దేవుడు. ఈ టీవీ చూస్తున్న స్నేహితులారా, మీరు ఏ స్థితిలో ఉన్నా మీ పిల్లల జీవితాలు కానీ, మీ జీవితాలు కానీ ఇటువంటి సమస్యలతో తల్లడిల్లిపోతున్నా, ఇదిగో సంవత్సరాలు గడుస్తున్నా బిడ్డకి పెళ్ళి అవ్వలేదని, పెళ్ళైనా గర్భఫలం లేదని వేదన చెందుతున్న మీకు నా దేవుడు సమాధానం ఇస్తాడు. పాడైపోయిన జీవితాలు కట్టే దేవుడు కనుక మన జీవితాలు కట్టమని ప్రార్థన చేద్దాం. రండి, ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమ కన్న తండ్రి, యేసు శక్తి సువార్త పరిచర్య అద్భుతంగా ఈ టీవీ ఛానల్లో ఎటువంటి భయంకర వ్యాధులున్నా బాగు చేస్తానని వాగ్దానం చేసిన కన్న తండ్రి, ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరూ
ఎవరెవరు ఏ సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు ఆ సమస్యల నుండి విడుదల చేసి కుటుంబాలుగా కట్టి పాడైపోయిన జీవితాల్ని, పాడైపోయిన బ్రతుకుల్ని సిగురింపచేసి మళ్ళీ అయ్యా ఎక్కడైతే నిషేధించబడిన రాయి మూలక తలరాయిగా చేశావో అలాగే ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఎటువంటి సమస్యలతో తల్లడిల్లిపోతున్న వాళ్ళందరినీ సిగ్రింపచేసి బాగు చేసి నీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకున్న ఆయన ఒక్కొక్కరికో సమస్యతో తల్లడిల్లిపోతున్నారు. ఆ సమస్యలన్నీ పరిష్కరించి సిగ్రింపచేసి బాగు చేయమని యేసయ్య శక్తివంతనాన్ని ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ప్రేక్షకులారా, ఈ టీవీ చూస్తున్న అనేక భాషల్లో కోయ, కొండ్రెడ్డి, గొత్తుకోయ, లంబాడిసు, గదబ, కివి తెగ, అలాగే మాల్టో, మరాఠీ, ఒడియా, రకరకాల భాషల్లో మీరు చూస్తున్నారు. పాటలు కూడా ఆయా భాషల్లో పాడుతున్న పాటలు కూడా చూస్తున్నారు. ఈ తెగల్లో జరుగుతున్న పరిసరికి ఈ టీవీ చూడటం కాకుండా మీరు గుప్పులు ఇప్పి సమృద్ధిగా కానుకలు ఇచ్చి మీరు మీ కుటుంబాలు దీవించబడండి. అవకాశం ఉంటే రండి, పరిసరిని చూడండి, చూసి సహకరించండి. ఈ ఓల్డేజ్ హోమ్కి మీకు అవకాశం ఉంటే ఈ ఓల్డేజ్ హోమ్కో చర్చి నిర్మాణం జరుగుతుంది. చర్చి నిర్మాణానికో సేవకులకి సహాయమో మీరు ఏ విధంగా సహాయం చేసినా ఈ దీన దాసుని నేను మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను. దయతో ఈ చివరి దినాల్లో బ్యాంకుల్లో దాచుకునే రోజులు కాదు ఇవి. దేవుని పరిచర్య విస్తారం జరగాలంటే మీరు గుప్పులిప్పి సహకరించండి. గత 38 సంవత్సరాలు జరుగుతున్న ఈ ఘనమైన పరిసరని మీరు ప్రోత్సహించండి. ఈ టీవీ పరిసర ఎంత విస్తారంగా జరుగుతుందంటే ఇది చాలా పెద్ద స్థానంలో, ఇటువంటి స్థానంలో వాక్యం చెప్పే ధన్యత దేవుడిచ్చాడంటే ఎంత గొప్ప ధన్యత. కాబట్టి మీరందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇంత ఘనమైన పరిసర జరుగుతుంది. ఇంకా మీరు గుప్పులు ఇప్పి మీరే కాదు మీ స్నేహితులు, మీకు తెలిసిన వారికి చూపించి టీవీలో వాక్యం చూపించి ఈ టీవీకి ఈ యొక్క మీకు కనిపిస్తున్న నెంబర్లకి మీరు ఫోన్పే చేయండి. అకౌంట్ చెక్ కానీ ఏదైనా మీరు పంపించండి. మీరు పంపించడం ద్వారా మీరు దీవించబడతారు. దేవుడి పని మేము కలిపి పనిచేద్దాం. రండి, మీరు ఆయా భాషలో ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా రకరకాల ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితిని చూడండి. చూసి ఆ భాషల్లోనే పాటలు కూడా పాడుతూ డ్యాన్సులు చేస్తున్నారు ఆ తెగ ప్రజలు. కనుక సహకరించండి. దేవుడి మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్, 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 ఆమెన్. చప్పలు కొడదాం. దేవునికి బిడ్డలారా, ఈ తల్లి రాజమండ్రి హాస్పిటల్లో చచ్చిపోవలసిన పరిస్థితిలో దైవ సేవకుడు, అభిషేకం పొందినటువంటి దైవ సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఈరోజు సజీవురాలుగా చచ్చిపోయిన వ్యక్తినే ఆ రాజమండ్రి హాస్పిటల్లో చూడడానికి కూడా ఇష్టపడలేని వ్యక్తులు, చుట్టాలు, బంధువులు, తన సొంత వారే చూడడానికి ఇష్టపడలేదు, చచ్చిపోతే ఇంకెందుకు అని అటువంటి వ్యక్తిని దైవ సేవకుడు అభిషేకంతో ప్రార్థన చేసినప్పుడు యేసు శక్తి ఆవరించి ఈమె సజీవురాలుగా బ్రతికించేటట్టు చేశారు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే ఘనత కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. దైవ సేవకుని ప్రార్థన. జాగ్రత్త అమ్మ, నమ్మకంగా చర్చికి వెళ్ళాలి. ఓకే, దేవుని స్తోత్రం. జాగ్రత్త. దేవునికి బిడ్డలారా, మంచం మీద లేవలేని పరిస్థితిలో 2 సార్లు ఆమె మంచం మీద పడిపోయి అసలు లేవలేని పరిస్థితి. అలాంటిది ఈరోజు ఈ తైలాభిషేకానికి పరుగులెడుతూ వచ్చి ఈరోజు సజీవ సాక్షరాలుగా దేవుని మహిమకరంగా సాక్ష్యం చెప్తుంది. దేవుని శక్తి ఆ అయ్యగారిలో, ఆ యొక్క దేవుని శక్తి దేవుని సేవకుల్లో ఉంది కాబట్టి ఆ శక్తి ఈ మీద, యేసు శక్తి ఈ మీదకి వచ్చి ఈయన బాగు చేసింది. దేవుడే బాగు చేశాడు. ఎవరు బాగు చేశారు? దేవుడే బాగు చేశాడు. దేవునికి మహిమ. చూసారా, కన్న బిడ్డలు చూడలేంది యేసు. కన్న బిడ్డలు ఎవరు చోట్ల కన్న బిడ్డలు పట్టించుకోకుండా వదిలేశారు. అటువంటి భయంకర పరిస్థితుల్లో తల్లి దేవుడి మీద ఆధారపడింది. దేవుని శక్తి, దేవుని సేవకుడు ప్రార్థన చేయగా అద్భుతంగా దేవుని అమ్మా అటుక సాయం. ఎన్నో పరిస్థితులు చిన్న వయసులోనే చాలా కష్టమైన పరిస్థితులు నేను చూశానండి. నా భర్తకి పక్షవాతం రావడం, అతను 10 సంవత్సరాలు ఉండడం, తర్వాత చనిపోవడం, చాలా చిన్నపిల్లలతో చాలా పరిస్థితులు చూశానండి. కానీ నేను దేవుడిని ఎప్పుడు కూడా నమ్మలేదండి. నమ్మాను, కానీ అంతంత మాత్రంగానే నమ్మానండి. కానీ ఒకగానొక టైంలో దేవుడు నన్ను పట్టుకున్నాడండి. ఎలా పట్టుకున్నాడంటే, నాకు విపరీతమైన ఒక పెళ్ళికి వెళ్ళానండి. వెళ్ళొచ్చిన తర్వాత ఏమైందో కానీ నాకు తెలీదు. నేను మంచాన్ని అనారోగ్యం పాలైపోయాను. అయిపోయినప్పుడు
నిజంగా కొంతమంది అయితే చేత కూడా అన్నారు, ఏదో పెట్టేశారని చెప్పేసి అన్నారండి. అయినా కానీ నేను దేవుడి మీద నమ్మకం మంచం మీద ఉన్నా పెట్టలేదండి. తర్వాత నా దగ్గర చావు పంపు వచ్చేస్తుందని ప్రతి ఒక్కరు కూడా వచ్చేవారు, కానీ వచ్చి వీటి దగ్గర చావు పంపు వచ్చేస్తుంది, ఇవి చనిపోతుంది అనేసి అనేవారండి. అన్నప్పుడు ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారండి. వచ్చి నా నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేశారటండి. చేసినప్పుడు నా తలకాడే సాతాను కూకుని నన్ను ఎప్పుడు మృంగి వేయబడుతున్నా అనేసి నన్ను చూస్తూ కూకుందనేసి మరుసటి రోజు నా పాస్టర్ గారు వచ్చి నాకు చెప్పారండి. చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నానండి, ఆ మంచం మీద ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లేవారు, తీసుకొచ్చేవారండి. 34 సెలైన్లు పెట్టండి, నాకు ఇంజక్షన్ చేసేవారండి. అయినా కానీ ఏడు ధర అదే అయిపోయింది. అప్పుడు మంచం మీద ఉండి నేను ఒకటి అనుకున్నాను, తండ్రి నేను ఇప్పుడు వరకు నిన్ను సరిగా నమ్మలేదు. నేను ఇప్పుడు వరకు నీ యొక్క దైవజనుడు అంటే ఒక దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో నేను రుచి చూడలేదు. కాబట్టి ఈ చిత్తమైతే నా పిల్లల్లో నన్ను చేరవేయి తండ్రి, నన్ను బ్రతికించి నీ యొక్క దాసరాలుగా నన్ను వాడుకో అని చెప్పి నేను ఆ మంచం మీద పడుకునే ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు అనుకోని రీతిగా నన్ను లేవనెత్తాడండి. లేవనెత్తినప్పుడు కానించి నేను ఆ దేవుని నమ్ముకుని ప్రార్థనకి వెళ్ళడం పట్టానండి. నేను బాప్తిసం తీసుకున్నాను, మరియా అని నాకు పేరు పెట్టారండి. ఆమేన్. అలాగే దేవుడు ఇప్పుడు నన్ను ఒక సంఘాన్ని నడిపించే బిడ్డగా నన్ను ఆయన వాడుకోగలిగాడు. ఏం పేరు అమ్మని నీ పేరు? ఈ పేరు ఈ అమ్మాయి పేరు మేరీ అండి. మరియా. ఇలా తిరుగు. ఈ అమ్మాయి పేరు మరియా. ఈమె ఈ మండపేట స్థానికంగా ఉన్నటువంటి బిడ్డ. ఈమెకు వచ్చినటువంటి భయంకరటువంటి ఆ బలహీనత చుట్టాల బంధువులే, వాళ్ళ తాలూకా సొంతోలే, బయటికి పోరా బాబు, చుట్టాల బంధువులే చేసుకుని భర్త కన్నపిల్ల ఆ వాసన తట్టుకోలేకపోయారు. సావు వాసన వస్తుందట. ఏ వాసన? సావు అంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఎలాగైతే వాసన వస్తుందో అటువంటి భయంకర సావు వాసన వచ్చేటప్పుడు దైవ సేవకుడు దర్శనం ద్వారా చెప్పారట, అమ్మా నిన్ను సాతాను తీసుకెళ్ళిపోవాలని సిద్ధంగా ఉన్నాడు, ధైర్యంగా ఉండమ్మా, దేవుడు బాగు చేస్తాడని. ఎప్పుడైతే దేవుడు ఈమె హృదయంలో కూడా నిర్ణయాన్ని తీసుకుంది, చచ్చిపోతే దేవుడి కోసం దేవుడిలో ఉండి చచ్చిపోవాలని నిర్ణయాన్ని తీసుకుంది. ఆ రోజు కానీ దేవుడు ఈమెను ముట్టాడు, స్వస్థపరిచాడు. ఈ తైలాభిషేకానికి వచ్చి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఈ దినము మరియమ్మ చెప్పడం ఎంత ధన్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఓకే, ప్రార్థన చేద్దాం. సాక్ష్యాలు చెప్పిన అమ్మ. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.